శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జయ శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 5వ భావం గురించి తెలుసుకుందాం. ఈ 5వ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు మనకు ఇస్తుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఈ 5వ భావం అంటే బుద్ధి, పిల్లలు, ప్రేమ, విద్య, పూర్వపుణ్యం, సృజనాత్మక ఈ భావంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక గ్రహం వక్రీగా ఉంటే ఆ గ్రహం శక్తులు బయటకి రావడానికి ముందుగా లోపల కలతలు, ఆలోచనలు, తటస్థత, ఆలస్యం, రిటప్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది కొందరికి ఆశీర్వాదంలాగా పనిచేస్తుంది, మరికొందరికి పరీక్షలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పంచమభావం వక్రీగ్రహాలు అసలు స్వభావం ఎలా ఉంటుంది అంటే, వక్రీగ్రహం అంటే రివర్స్లో వెళ్ళడం. అంటే వక్రీగ్రహం నేరుగా ఫలితాలు ఇవ్వదు, ముందుగా పరీక్షిస్తుంది, తర్వాత ఫలితం అనేటువంటిది ఇస్తుంది. ఇది ప్రేమ, విద్య, పిల్లలు విషయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ 5వ స్థానంలో 5వ భావంలో బుధుడు వక్రీగా ఉంటే చదువులో దృష్టి చెల్లాచెదురైపోతుంది. చదువుపైన దృష్టి ఉన్న ఆ చదువుపైన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. పరీక్షల్లో మనం రాసినా కానీ, ఎంత చదివి రాసినా కానీ ఆ పత్రము తప్పులుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమలో తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచనా శక్తి ఉన్న క్రియేటివిటీ, రైటింగు, స్క్రిప్టింగు, రీసెర్చ్లో నైపుణ్యము, జ్ఞాపక శక్తి బలంగా పనిచేస్తూ ఉంటుంది. వీరు తీర్మానాలు వేగంగా తీసుకోకూడదు. యువతల్లో ప్రేమలో చెడు ఎంపికలు చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక 5వ స్థానంలో శుక్రుడు వక్రీగా ఉంటే ప్రేమ సంబంధాల్లో తిరుగుదల భావన అనేటువంటిది ఉంటుంది. బ్రేకప్ తర్వాత మళ్ళీ కలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, మళ్ళీ విడిపోవడం కూడా ఉంటుంది. పుత్ర సంబంధ సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి లోతైన ప్రేమ, కళాత్మక ప్రతిభ ఉన్న సంగీత, నటన, డిజైన్లో ప్రత్యేక ప్రతిభ అనేటువంటిది చూపెడుతూ ఉంటారు. వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రేమలో ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చేయడం అనేటువంటిది వదులుకోవాలి. ఇక ఈ 5వ భావంలో కుజుడు వక్రీగా ఉంటే ప్రేమలో ఆకస్మిక కోపం అనేటువంటిది ఉంటుంది. పిల్లల విషయంలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాల్లో ఆతురత ఎక్కువగా ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపం కూడా ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్, డిఫెన్స్, ఫిజికల్ యాక్టివిటీస్లో ప్రతిభ, ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. పెళ్లికి ముందే ప్రేమలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఈ ప్రేమలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ 5వ స్థానంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే చదువులో స్లో గ్రోత్ ఉంటుంది. భార్య భాగం ఆలస్యంగా ఉంటుంది. సంతాన విషయం, ధార్మిక విషయాల్లో అనుమానాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తెలివిగా ఉంటారు. తీవ్రమైన జ్ఞానము, పూర్వపుణ్యము బలంగా ఉంటుంది. ఫలితాలు ఆలస్యం అయినా పక్కాగా వస్తాయి. ఇక ఈ 5వ స్థానంలో శని వక్రీగా ఉంటే ప్రేమలో ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. సంబంధాలు పరీక్షలుగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యము, పుట్టుకల్లో ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. చదువులో హార్డ్ వర్క్ తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పాజిటివ్ లక్షణాలు ఏమిటి అని అంటే క్రమశిక్షణ ఉంటుంది, స్థిరమైన ప్రేమ ఉంటుంది, కట్టుదిట్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మోసపూరిత ప్రేమకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాహు ఎప్పుడు వక్రీగానే ఉంటాడు కాబట్టి 5వ స్థానంలో రాహు ఉన్నట్టయితే ప్రేమలో గందరగోళం ఉంటుంది, చౌకబార ఆకర్షణ ఉంటుంది, సడన్ రిలేషన్షిప్ ఉంటుంది, అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక భార్యోగం, విదేశాల్లో శుభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఫిలిం, మీడియా, క్రియేటివిటీ ఫీల్డ్లో బూస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక కేతు ఎప్పుడు కూడా వక్రీగానే ఉంటాడు కాబట్టి 5వ భావంలో కేతు ఉన్నట్టయితే ప్రేమలో
డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో భావోద్వేగ దూరం ఉంటుంది, మిస్టిక్ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రతిభ ఉంటుంది, ప్రమాదాలను ముందే గ్రహించే శక్తి కలిగి ఉంటారు. ఇక ఈ పంచమ భావము 5వ భావం వక్రీగ్రహాలు జీవితంలో ఆలస్యాలనేటువంటిది ఇస్తూ ఉంటుంది, కానీ చివరికి మంచి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. పిల్లలు, ప్రేమ, విద్య, బుద్ధి ఇవన్నీ క్రమంగా కానీ పక్కగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రెట్రోగ్రహాలు లోతుగా లేటుగా ఆ ఫలితాలు ఇచ్చినప్పటికీ మంచి ఫలితాలను మాత్రమే ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెట్రోకు సంబంధించినటువంటి పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే ఈ వక్రీగ్రహాల ప్రభావం తగ్గి మంచి ఫలితాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.